ఘనపరుచుకుందాం, మహిమపరుచుకుందాం. తన రెక్కల చాటున మనల్ని కాపాడిన దేవునికి కొద్దిసేపు పూర్వంగా దేవుని ఆరాధన చేసుకుందాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో ఎవరైతే దేవుని ఆరాధిస్తారో, స్తుతిస్తారో, కనపరుస్తారో వారి వచ్చి నేను ఉంటాను సర్విస్తున్న దేవుడు. అలాంటి ప్రార్థన, అలాంటి ఆరాధన నేను ఆలోచిస్తాను, వాటికి జవాబిస్తాను. అట్లాంటివి నాకు ఇష్టమైన వాటిని సర్విస్తున్న దేవుడు. కాబట్టి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. అందరం నోరు తెరిచి దేవుని సన్నిధిలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. నిజమే, ఆయన ఆరాధించే పదవులు మనం కలిగి ఉండేవారంగా ఉన్నామా? ఆయన స్తుతించే నాలుగును మనం కలిగి ఉండేవారంగా ఉన్నామా? ఆయన స్తుతిగానము చేయడం మంచిదని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉన్నామా లేదో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇంత భయంకరమైన ఎండల్లో కూడా ఆయన ఎంతగానో మనం కాపాడుతున్న దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటున్నామా? నిజమే, ఆయన ఎంత కాపుదల, ఎంత భద్రతను, ఎంత క్షేమాన్ని మనకు దయచేస్తున్న దేవుడే కూడా. అవన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్తుతించకుండా మనం ఉండలేమని వాక్యం సెలవిస్తా ఉంది కదా. మాటి మాటికి వారు దేవుని శోధించాలని వాక్యం సెలవిస్తా ఉంది. నిజమే, మనం దేవుని శోధించే వారంగా ఉంటున్నామా? ఆయన దుఃఖపెట్టే వారంగా ఉంటున్నామా? మాటి మాటికి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి, పరిశుద్ధ దేవునికి దుఃఖపెట్టే వారంగా, ఆయన బాధ పెట్టేవారంగా, ఆయన కారణం వేసేవారంగా మనం కనబడతా ఉన్నామేమో. మాకు ఎంత క్షేమాన్ని దయచేస్తున్న దేవా. కనీసం మనం కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేని వారిగా మనం ఉంటే దేవుడు మనం చూసి దుఃఖపడుతున్నాడేమో. ఆరాధించే వేళలో ఈ చేతులు పైకి ఎత్తినప్పుడు ఆయన చేతులు, ఈ చేతులు తాకడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హృదయమంతటిని తెరిచి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి సిద్ధంగా ఉన్నామా? ఒక దినంలో ఆయన ఆరోగ్యంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఆయన సన్నిధిలో మనం కనబడే వారంగా ఉన్నామా? శ్రేష్టమైన తెలుగును మనం పొందుకునే వారంగా ఉన్నామా? ఏమిచ్చి ఆయన మనం తీర్చగలమమ్మా? గాలి, నీరు, అగ్ని ఆయన మాట వింటున్నాయి కానీ మనం ఆయన మాట వినే వారంగా మనం ఉంటున్నామా? ఆయనకు లోబడే వారంగా ఉన్నామా? వివేకం చూపించే వారంగా ఉన్నామా? నీటి పైన నడిచిన ఆయన పాదాలు చూసి, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూసి నా దేవుడికి సమస్తము సాధ్యమే, నా దేవుడు నాకు చేయగలడు, నాకు చేస్తాడు, నా దేవుడు అసాధ్యమైనది ఏమీ లేదని విశ్వాసంతో, నమ్మకంతో ఆయన వైపు చూసేవారంగా ఉన్నామా? ఆయన మాటకు లోబడే వారంగా ఉన్నామా? ఆయన మాటకు విధేయత చూపించే వారంగా ఉన్నామా? ఆయన భయభక్తులు కలిగే వారంగా ఉంటున్నామా? ఆయన కొరకు మంచి కార్యాలు చేసే వారంగా ఉంటున్నామా? మంచి ఫలాలు ఫలించే వారంగా ఉంటున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకున్నామా? తాగుడు భక్తులంతా ఉన్నారు కదా. నీకు ఆయస్కరమైన మార్పు నాలో నుంచి తీసివేయి ప్రభా. ఈ మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామమ్మా. అయ్యా, నీకు ఆయస్కరమైన మార్పు నాలో ఉన్నది ప్రభా. నన్ను క్షమించవా, నన్ను సరిచేవా, నన్ను పరిశుద్ధవా, ఈ మార్గంలో నడిచే కృపను నన్ను దయచేవా, నేను సంతోషపెట్టే కృపను నన్ను దయచేవా, నేను దుఃఖపెట్టేదానిగా నేను ఉండొద్దయ్యా. నన్ను క్షమించి తండ్రి అని నోరు తెరిచి దేవుని సన్నిధిలో వేసేయా, నన్ను క్షమించు. నేను దుఃఖపెట్టేదానిగా ఉన్నానయ్యా. నీకు ఆశ్చర్యమైన మార్గం నాలో ఉన్నది ప్రభా. మాటి మాటికి నేను శోధిస్తున్నాను, మాటి మాటికి నేను దుఃఖపెడుతున్నాను, మాటి మాటికి నేను వెనక్కి వెళ్తున్నానయ్యా. నన్ను క్షమించయ్యా. గాలి
అందరూ కూర్చున్నామా? సాక్షాత్ సమయం 2 సాక్షాలు సాక్షాత్ చెప్పిన తర్వాత మనం మాట్లాడుకుందాం.